मेरे दिल की गलियों से तो मोहब्बतें जा चुकी हैं, अब खाली खाली रहता दिल मेरा। सेंटी से लेके मेंटल तक का सफर तय किया है, अब पागल पागल फिरता दिल मेरा। लब में लगी है, हाय रे लब में लगी है, लब में लगी है, हाय रे लब में लगी है, हाय रे। कैसे हिसाब मुझको जनाब क्यों ऐसे आग लगाए, काला दिल है तेरा होगा ये बेहतर तू डूब के मर जाए, हाय रे। मेरे दिल की गलियों से तो मोहब्बतें जा चुकी हैं, अब खाली खाली रहता दिल मेरा। लब में लगी है, हाय रे लब में लगी है, हाय रे लब में लगी। ప్రతి లవ్ స్టోరీలోనూ రెండు పాత్రలు ఉంటాయి, ఒకటి హీరో ఇంకొకటి హీరోయిన్. కానీ ఈ లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఒక పాత్ర హీరోయిన్ అయితే దొరికింది తాళం. రండి తడి చూపిస్తాను. రావయ్య బాబు. ఏంది రేష్మా దందా తగ్గినారా? అరే దందా మస్తుగున్నది, టెన్షన్ పడక. ఏంద్రా ఇప్పుడు కూడా స్నానం చేయవా? అల్లా సాయిరామ్ అక్క, ఎట్టా ఉన్నావు? సాయిరామ్, నువ్వు ఎట్టా ఉన్నావు? బాగున్నా అక్క. చాలా రోజులుగా గది మూసే ఉంది, అందుకే తెరుచుకోవట్లా. తెరుచుకోవే. తెరుచుకొని చావు. డోర్ రిపేర్ చేసేస్తా, పర్లే. ముందు లోపలికి వెళ్ళి గది చూడండి. వెళ్ళండి. మీరు ముంబై చుట్టూ తిరిగినా సరే ఇంతకన్నా చీప్ గౌరవం దొరకదు. సీ ఫేసింగ్, బోటింగ్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి? జోజో అని ఉండేవాడు, పెయింటర్ కావాలని ముంబై వచ్చాడు. 5 సంవత్సరాలు ఉన్నాడు. మరి సామాన్ ఎందుకు వదిలేశారు? అంటే ఇప్పుడు అల్లా దగ్గరికి సామాన్లు వేసుకుని వెళ్ళలేదు కదా సాబ్. 3 నెలల క్రితం ఓ రాత్రి గంజా తాగుతూ పోయాడు. వారం తర్వాత వాడి శవం దొరికింది, కుళ్ళిపోయింది. అదిగో ఆ మంచం మీదే.
అందుకే ఈ గదిని అంత తక్కువ రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ ఉండాలంటే అందరికి భయం. కూర్చోండి. మీకు ఓకే కదా? పరుపు మార్చేసేలండి. ఇలా చూడడం మొదటిసారి ఒక అమ్మాయి ప్రాపర్టీ బ్రోకర్గా పనిచేయడం. అవసరాలు మనిషి శరీరాన్ని అమ్ముకునే పరిస్థితికి దిగజార్చగలవు సార్. సరే గాని మీరు అంత మంచి ప్లేస్ ని వదిలేసి పెంట కుప్పలో ఉండడానికి ఎందుకు వచ్చారు? బతకడమే అనవసరం అనుకునేవాడికి మహల్కి పెంట కుప్పకి తేడా ఏముంటుంది? అక్కడున్న నాశనం అవుతాను, ఇక్కడున్న నాశనం అవుతాను. ఈ కథకి మూలాలు ఇండోర్లో ఉన్నాయి. భారతదేశంలో ఎందరో ఇష్టపడే మధ్యప్రదేశ్లోని కేంద్ర భాగంలో ఉన్న ఒక ఇంద్రధనస్సు లాంటి ఊరు. కానీ అందరూ దాన్ని మినీ ముంబై అని కూడా అంటారు. కానీ ఇండోర్లో పుట్టి పెరిగిన వాళ్ళని అడగండి, ఈ ఊరు ముంబైలా ఉండదు, ఇక్కడి వాళ్ళు అలా ఉండరు. నీ అబ్బా పొద్దు పొద్దునే మెంట్లెక్కిచ్చేసావు కదరా ఎర్రిపూక. అరే 2008లో అల్తాపురాజా పాటలు అసలు ఎవరు వింటున్నారా? గుద్ద దెంగుతా. నా దగ్గర ఓం శాంతి ఓం సీడీ ఉంది, ఇవ్వనా? నా దగ్గర ఇది ఉంది, ఇవనా? అయినా దొంగనా కొడక నీకు ఎన్నిసార్లు చెప్పాలి హరి సీట్ లో కూర్చోవద్దురా అని? లే ఇక్కడి నుంచి వెళ్ళు. రే హరిగడ్తో సరసాలు ఆడాలనుకుంటే ఇక్కడ చాలా చోటు ఉంది, నువ్వే అక్కడికి వెళ్ళి కూర్చోపో. ఎందుకంటే నేను ముందు వచ్చి కూర్చున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. అలాగా? అరే ఇప్పుడు వచ్చి కూర్చోరా. నీకెవడ మైండ్ దొబ్బిందా? అప్పుడప్పుడు కొంచెం తొందరగా రా బాబు. వేడివేడిగా తీసుకొచ్చిన జిలేబీ కూడా చల్లబడిపోతున్నాయి. ఏంటి బ్రదర్? వీడు నా ప్రాణ స్నేహితుడు హరిమాతో. వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాను రా బాబు అన్న బాధ ఎప్పుడూ కలిగించలేదు. వాడు ఎలాంటి ఫ్రెండ్ అంటే అడుగడుగు మోసం చేసి ఈ లోకంలో వాడిన చెయ్యి ఎప్పుడూ వదిలిపెట్టలేదు. గుడ్నాల్ బాబాయ్కి రా. రారా వచ్చి కూర్చో. అరే బ్రష్ అయినా చేయొచ్చు కదరా. నీకోసం చేస్తాలే. ఎందుకెందుకు? ఆ, ఇప్పుడు కూర్చో. అరే రే రే, నా కోసం నువ్వు సీటు కూడా తులుస్తున్నా. ఇదిగో నీకోసమే తెచ్చాడు వేడి వేడి జిలేబీలు. తొందరగా తిను, చల్లపడిపోతుంది. రేయ్ నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. నీకోసమే సీట్ ఆపాను. ఇక్కడికి నీకోసమే నేను వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వచ్చేస్తాను. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? కృపాలి కృపాలి. అంటే ఏ అమ్మాయి మా మధ్యలోకి రానంత వరకే. అయినా అమ్మాయి మధ్యలో దూరిందంటే ఎలాంటి రిలేషన్షిప్ అయినా నాశనం అవుతుంది. అలాంటిది ఫ్రెండ్షిప్ ఏమైనా గొప్పదా? సర్లే, నా కోసం జిలేబీ తెచ్చారు కదా. మా ఇండోర్ నివాసుల అసలైన ప్రేమని ప్రదర్శించే పద్ధతి సాక్ష్యం అదే. నిజమైన ప్రేమ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తో సమానం. వెరీ రిస్కీ. 5-10% అదృష్టవంతుల్ని మనం వదిలేద్దాం. ఎవరైనా ప్రేమని సీరియస్ గా తీసుకుంటే లైలా మజ్నూలా మడ్డ కుర్చిపోతారు. అచ్చం నాలాగే.